షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నియమించినందుకు ఆనందంగా ఉందని ఎంజీ బ్రదర్స్ అధినేత మాచని గోపాలకృష్ణ అన్నారు. నెల్లూరు నగరంలోని ఎంజీ మాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపింగ్ మాల్ సెంటర్స్ అసోసియేషన్ బోర్డుగా నియమించినందుకు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని ఆయన తెలిపారు. అదేవిధంగా షాపింగ్ మాల్స్ను బలోపేతం చేసేదానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. నమస్తే అండి, నా పేరు గోపాల్, ఎంజీ బ్రదర్స్ ఆటోమొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఏ ఏపెక్స్ బాడీ విచ్ రిప్రజెంట్స్ ఆల్ షాపింగ్ మాల్స్ ఇన్ ద కంట్రీ. మొన్నే నాది డైరెక్టర్గా అపాయింట్మెంట్ జరిగిందండి షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సియామ్ అని ఉందండి, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ది. సో దట్స్ ఏ ఓల్డ్ అసోసియేషన్. సిఐఐ అని ఒకటి ఉంది, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. అవన్నీ మీకు తెలుసుంటాయి కొంచెం. దట్ ఈజ్ 130 years ఓల్డ్. సో షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది 20 years ఓల్డ్ అసోసియేషన్ అండి. ఎందుకంటే ఇండియాలో షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యే జస్ట్ ఒక 2.5 decades అయింది. అంటే మీకు గుర్తుందో లేదో, వన్ ఆఫ్ ద ఫస్ట్ మాల్స్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఫోరం మాల్, ఫోరం బెంగళూరు. ఆ మాల్ ఓపెన్ అయ్యి 25 years అయింది అంతే అండి. సో ఇట్స్ క్వైట్ ఏ న్యూ ఇండస్ట్రీ. సో మన అసోసియేషన్ వచ్చి 20 years నుంచి ఉందండి. సో హౌ ద అసోసియేషన్ ఫంక్షన్స్ ఈజ్ స్టేట్ లెవెల్ చాప్టర్స్ ఉంటాయి. సో ఆంధ్రాకి ఒక చాప్టర్, తమిళనాడు, ఇండియా మొత్తంలో ఎవ్రీ స్టేట్ దెర్ ఈజ్ ఏ ప్రెజెన్స్. అండ్ దెన్ దెర్ ఈజ్ ఎ గవర్నింగ్ బాడీ ఫర్ రీజియన్ అండి. సౌత్ ఇండియాకి ఒక గవర్నింగ్ బాడీ ఉంది, నార్త్ ఇండియాకి ఉంది. అండ్ దెన్ వీఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మేము 6 మంది ఉంటామండి, ఒక చైర్మన్, 5 members డైరెక్టర్స్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ ఆఫ్ ది షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండి. సో ఇంక నెక్స్ట్ టాపిక్ వస్తే వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ద అసోసియేషన్ ఈజ్ డూయింగ్ అంటే, షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ వచ్చేసి సంవత్సరానికి 2,70,000 కోట్లు వ్యాపారం చేస్తుందండి షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ ఇండియాలో. మన అసోసియేషన్ మెంబర్స్ దాదాపు సంవత్సరానికి 2,20,000 కోట్లు బిజినెస్ చేస్తారండి, ద మెంబర్స్ ఆఫ్ ద అసోసియేషన్. సో ఇట్ ఈస్ క్వైట్ ఏ లార్జ్ అసోసియేషన్ విత్ ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద మాల్స్ అసోసియేషన్లో ఉన్నాయండి. సో అండ్ దెన్ అసోసియేషన్ ఫంక్షనింగ్ వచ్చేసి బేసిక్గా పాలసీ మేకింగ్లో ఉంటుంది. గవర్నమెంట్కి పాలసీస్, బెటర్ ఆపరేషన్స్, షాపింగ్ మాల్స్ ఆపరేషన్స్ మీద ఎటువంటి పాలసీస్ తీసుకురావాలి, ఎటువంటి రిబేట్స్ తీసుకురావాలి, ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనెన్స్ మీద చాలా సజెషన్స్ చేస్తున్నాం గవర్నమెంట్కి. అండ్ దెన్ ఆల్సో హౌ టు బూస్ట్ ద షాపింగ్ మాల్ ఇండస్ట్రీ అనేది కూడా, ఇట్లాంటి వాటి మీద మేము గవర్నమెంట్తో ఇండల్జ్ అవుతూ ఉంటామండి. దెన్ వీ ఆల్సో హ్యావ్ ఇంటర్నేషనల్ టైప్స్ అండి. సో షాపింగ్ సెంటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో టైర్డ్ అప్ విత్ ఏషియన్ షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్. ఏషియన్ షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఈజ్ మెంబర్ బాడీ ఆఫ్ 18 countries. సో వాళ్ళతో మేము మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ కాన్ఫరెన్సెస్ ఉంటాయి, ఇయర్లీ వన్స్ ఉంటాయి, మేము వెళ్ళి అటెండ్ అవుతాం. యాక్చువల్లీ ఐ రిప్రజెంట్ దట్ పార్ట్ ఆల్సో. ఐ రిప్రజెంట్ స్కై, షాపింగ్ సెంటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అట్ ఆల్ ద ఇంటర్నేషనల్ ఫోరమ్స్. సో అక్కడికి వెళ్ళి మేము నేర్చుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చూసాం మలేషియాలో. సో మలేషియన్ గవర్నమెంట్ అప్రూవల్స్ అనేవి చాలా బాగా చేస్తున్నారు. దే హ్యావ్ ఎ వెరీ నైస్ ప్రాసెస్ ఫర్ అప్రూవల్స్. సో అది తీసుకొచ్చి మేము ఇండియన్ గవర్నమెంట్కి ప్రపోజ్ చేసామండి. సో టైమ్ అండ్ అగైన్ అసోసియేషన్ గివ్స్ లాట్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ టు ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇస్తుందండి. సో ఇట్లాంటివి. అండ్ దెన్ ఏదైనా మెంబర్స్ క్లోజ్ టు 700 members ఉన్నారండి ఈరోజు అసోసియేషన్లో. 700 malls ఉన్నాయి. సో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్లో లా సరిగ్గా ఉండదండి, కొన్ని ఏరియాస్లో కొన్ని జిఎస్టీ పరంగా కానీ ఏదైనా కానీ. సో వెన్ ద మెంబర్స్ అప్రోచ్ ద అసోసియేషన్, సో దే విల్ షేర్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇష్యూ మీద ఒక స్టేట్లో ఏదైనా ఆర్డర్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఆంధ్రాలోకి ఇష్యూ ఉందనుకోండి,
సేమ్ ఇష్యూ మీద మహారాష్ట్ర నుంచి ఏదైనా ఆర్డర్ వచ్చి ఉండొచ్చు, గవర్నమెంట్ ఆర్డర్ వచ్చి ఉంటే అట్లాంటివి షేర్ చేయడం. సో వీ విల్ కోఆర్డినేట్ విత్ ఆల్ ద మెంబర్స్ ఫార్ ద బెటర్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ. అదండి. సో ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్.